జిల్లా కేంద్రంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ స్కూల్లో ముందస్తు ఉగాది వేడుకలు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులకు షడ్రుచులతో కూడిన రుచులను అందజేశారు యాజమాన్యం. అలరించినాయి సాంస్కృతిక కార్యక్రమాలు. ఈ సందర్భంగా విద్యార్థులు వాళ్ళ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించగా ఆహుతులు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా నిర్వహించిన పోటీలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అడవాల జ్యోతి లక్ష్మణ్తో పాటు మాజీ కౌన్సిలర్ కృష్ణహరి, ప్రముఖ రేడియాలజిస్ట్ డాక్టర్ సురేందర్ తదితరులు పాల్గొనగా అతిథుల్ని సన్మానించి జ్ఞాపికలు అందజేశారు ప్రిన్సిపల్ రాజేందర్. సుప్రజోష్ణ పులకితయామిని సుహాసిని సుమధుర భాషిని సుఖదాం వరదాం మాతరం వందే మాతరం వందే మాతరం జ్ఞానదాయిని. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. టీచర్స్కి, స్టూడెంట్స్ అందరికీ కూడా. ఈ స్కూల్ గురించి అంటే నేను చిన్నప్పటి నుంచి మొదటి నుంచి చూస్తున్నా. నాకు ప్రిన్సిపల్ సార్ మొదటిసారి చెప్పారు, మేడం మా స్కూల్ గురించి ఒక మంచి ఆర్టికల్ రాయండి, మా స్కూల్ గురించి చెప్పండి అని చెప్పిండ్రు మొన్న 2 days బ్యాక్. నేను ఒకటి మంచిది తయారు చేసిన, అది రేపటి కూడా రిలీజ్ చేస్తున్నా. అది ఒక్కసారి మీ అందరికీ చెప్తా. నేను ఏం రాసినా, ఏం చేయబోతున్నాము, రేపటి నుంచి మన న్యూస్ ఛానల్లో, టీవీలలో ఏం రాబోతుందో కూడా ఒక్కసారి మీ అందరికీ చెప్తాను. సైలెన్స్ ప్లీజ్. ఒక్కసారి జగిత్యాల పట్టణ విద్యా వినీలాకాశంలో మందిరం మన జగిత్యాల శిశు మందిరం. జగిత్యాల విద్యా వినీలాకాశంలో మందిరం మన జగిత్యాల శిశు మందిరం. 1981 నుండి విద్యారంగంలో కలికితురాయి మీ శిశు మందిరం. 1981 నుంచి విద్యారంగంలో కలికితురాయి మన శిశు మందిరం. ఉత్తమ అధ్యాపకులచే అత్యుత్తమ విద్యా బోధన అందిస్తున్న ఏకైక విద్యా సంస్థ మన శిశు మందిరం. 3+M స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్. 3+M స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్. అత్యున్నత ప్రమాణాలు, అతి తక్కువ ఫీజు. అత్యున్నత ప్రమాణాలు, అతి తక్కువ ఫీజు మా శిశు మందిర్ లక్ష్యం. ఎంతో మందిని ఉన్నతంగా తీర్చిదిద్దిన లక్ష్యం మన శిశు మందిర్ స్కూల్ ఘనత. ఇట్లా ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ మనం ముందు యాడ్స్ రూపంలో టీవీలో మనం తీసుకుంటాం మేడం. థ్యాంక్ యూ ఎవరివన్. అలా జ్యోతి గారికి, వేదికగా కనిపిస్తున్నటువంటి పెద్దలు మరియు సందీప్ రావు గారు, శ్రీనివాసారి గారు, మన సురేందర్ సారు, రవి గారు, అలాగే మన స్కూల్ ప్రిన్సిపాల్ గారు రాజేందర్ సార్ గారికి, మరియు నా పేరెంట్స్కు, విద్యార్థులందరికీ నా యొక్క నమస్కారాలు, ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ముఖ్యంగా మనకు అమ్మ ఒక్కటే మనం మర్చిపోవాల్సింది ఏంటంటే, మనకు ఈ ఉగాదే మనకు మన భారతీయ సంస్కృతికి నిదర్శనం. కాబట్టి కొత్త సంవత్సరం ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. నూతన సంవత్సరం అనేది ఉగాది, కలియుగ ఆరంభం కూడా యుగాబ్ది నుండే మనకు ప్రారంభమైంది. కాబట్టి ఇప్పటి నుండే మనం కొత్త సంవత్సరంగా జరుపుకోవాలి. మనం ఇంగ్లీషు ప్రాచుర్యాన్ని మర్చిపోవాలి. మనం ఏమైనా జనవరి 1 రాగానే హ్యాపీ న్యూ ఇయర్ అంటున్నాం. ఓన్లీ అది ఇంగ్లీష్ నామ సంవత్సరం కాబట్టి హ్యాపీ న్యూ ఇయర్ కాదు, మనది ఉగాది. కాబట్టి తెలుగు నామ సంవత్సరము భారతీయ సంస్కృతికి నిదర్శనమైన ఈ ఉగాది పండుగ జరుపుకోవడం మనందరికీ అదృష్టం. కాబట్టి మనం ఎప్పుడైనా కానీ ఇప్పటి నుండి ఇవ్వాలే గ్రీటింగ్ కార్డ్స్ కూడా మనం ఇచ్చుకోవాలి. పిల్లలకి ఇప్పటి నుండే విద్యార్థులు కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే మనం పురాతనమైన ధర్మాన్ని పాటిస్తేనే మన దేశానికి మంచి భవిష్యత్తు ఉంటుంది. మనం కూడా చిన్నప్పటి నుండి అలవాటు చేసుకోవాలి. ఉగాది వచ్చింది, కొత్త సంవత్సరం అని చెప్పని కొత్త సంవత్సరం శుభాకాంక్షలు తెలుపుకోవాలి. మనం పాత సంవత్సరం పోవాలని చెప్పి విడుకోలు కూడా చేసుకోవచ్చు. కానీ డిసెంబర్ 31 ఈ జనవరి 1 అని చెప్పి కొందరు యూత్ ఖరాబ్ అవుతున్నారమ్మా. దయచేసి మనం అలాంటి ఎంకరేజ్ చేయకుండా విద్యార్థులకు కూడా ఉపాధ్యాయులు నేర్పాల్సిన అవసరం బాగుతున్నది. కాబట్టి నా ఉద్దేశం అది. రాను కాలంలో ధర్మాన్ని మనం రక్షించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే మన దేశం ఈరోజు అభివృద్ధి జరుగుతున్నది ఈ ధర్మం పైనే. మనం ధర్మాన్ని రక్షిస్తే
అది మనల్ని రక్షిస్తుంది. కాబట్టి ప్రపంచంలో మనం మంచి స్థానంలో ఉండాలంటే మనం కూడా మన చిన్నప్పటి నుంచే మన విద్యార్థులకు నేర్పుకుంటే వాళ్ళు కూడా భవిష్యత్తులో మన ధర్మాన్ని మన సంస్కృతిని సంస్కారం నేర్పుతారు. కాబట్టి భారతదేశం కూడా ఒక అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి మనం అందరం తెలుసుకోవాల్సింది ఏంటంటే మన విద్యార్థులు కూడా ఉపాధ్యాయులు కూడా నేర్పాల్సిన అవసరం ఉన్నది. అందరూ మన బాధ్యత. మీ అందరికీ నా యొక్క విశ్వావసు ఉగాది నామ తెలుగు నామ సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. షడ్ రుచుల్లాగానే మీ జీవితాలు కూడా 6 రుచుల్లాగా ఉండాలని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ ఈ రోజు నుండి మళ్ళొచ్చే సంవత్సరం వరకు అందరూ ఇంతే సంతోషంగా ఉండాలి, ఇలాగే హ్యాపీగా ఉండాలి, అందరినీ రెస్పెక్టబుల్గా హ్యాపీగా చూసుకోవాలి, అందరికీ హెల్పింగ్ నేచర్ ఉండాలి ముఖ్యంగా. ఓకే, పక్కోళ్ళకి కష్టం వస్తే మనకెందుకులే అని చెప్పేసి ఎవ్వరూ అనుకోకుండా పక్కోరికి సహాయం చేయాలి. ఇదే మన భారత సంస్కృతి. ఓకేనా? ఈరోజు మీరందరూ పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క దానికి ఈరోజు ప్రైజెస్ ఇవ్వడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. సరస్వతి శిశు మందిర్ అంటేనే ఇది ఒక దేవాలయం అని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలుసు. మరి గత 40 సంవత్సరాలుగా దీనికి ఒక చరిత్ర ఉంది కాబట్టి దాని గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. మరి అంతేకాకుండా ఈరోజు మరి 10 సంవత్సరాల నుంచి ఈ వార్డుకి సేవలు చేసుకుంటూ మరి 2 సార్లుగా గెలిచిన మా హరికృష్ణ అన్నగారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్న ఈ వార్డు కౌన్సిలర్ అయిన అనుమల్ల కృష్ణహరి గారికి. మీరందరూ ఒక విషయం గుర్తుంచుకోవాలి. జగిత్యాల విషయానికి వస్తే ఎన్నో గొప్ప గొప్ప స్కూల్స్ ఉన్నాయి, కాకపోతే ఇది ఒక దేవాలయం. సరస్వతి శిశు మందిర్ అంటేనే ఒక దేవాలయం. గత 40 సంవత్సరాలుగా ఈ స్కూల్ నుంచి వెళ్ళిన వాళ్ళు ఐఏఎస్లు, ఐపీఎస్లు, డాక్టర్స్, ఇంజనీర్లు, ఆఖరికి పొలిటీషియన్స్ కూడా అయ్యారు. అందులో నా హస్బెండ్ ఒకరున్నారు. సో అందుకని చెప్పేసి ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని ఎంతో ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. మరి రేపు పొద్దున రానున్న రోజుల్లో భవిష్యత్తు మీది కాబట్టి మరి మీరేమవుతారో డిసైడ్ చేసుకోండి. అందరూ బాగా డ్యాన్స్ చేశారు. ఒకటి నాకు తెలిసింది ఏంటంటే ఈ స్కూల్కి సంబంధించింది దేవాలయం కాబట్టి ఈ స్కూల్లో చాలా డిసిప్లిన్ అండ్ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలుసుకున్నాను. మరి మీరందరూ ఇలాగే ఉంటే రానున్న రోజుల్లో మీ లైఫ్, మీ ఫ్యూచర్ బాగుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియచేస్తూ మరి మిమ్మల్ని కన్న తల్లిదండ్రులకే కానీ కనిపించిన వాళ్ళకి, కన్న తల్లిదండ్రులకి, అలాగే మీకు ఇంత బాగా భవిష్యత్తును నేర్పిస్తున్న ఫ్యాకల్టీకి, టీచర్స్కి ప్రతి ఒక్కరు ఎప్పటికీ రుణపడి ఉండాలి. జీవితంలో మనం ఎంత ఎత్తు ఎదిగామనేది కాదు, ఎంత ఎత్తు ఎదిగినా మనల్ని ఎవరు ఇంతవరకు ఎంకరేజ్ చేశారనేది గుర్తుపెట్టుకోవాలి. అండ్ మీ అందరికీ ఇంకొక విషయం, మీరందరూ ఈ సంస్కృతి సాంప్రదాయాల్ని మర్చిపోవద్దని చెప్పేసి ముఖ్యంగా అమ్మాయిలకు చెప్తున్నాను నేను. గుర్తుపెట్టుకోవాలి, లైఫ్ టైం మీరందరూ ఇలాగే మన అమ్మ నాన్నల్ని, మన గురువుల్ని ఖచ్చితంగా మీరందరూ అభినందించాలి అండ్ ఎప్పటికీ మర్చిపోవద్దు. ముఖ్యంగా అబ్బాయిలు మీరందరూ పొద్దున్నే స్కూల్కి రాగానే ఒక ప్రేయర్ చెప్తారా? దాంట్లో ఆల్ ఇండియన్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్, మా బ్రదర్స్ అని చెప్తారా? బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని చెప్తారా? సో జీవితంలో ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. మీరందరూ రానున్న భవిష్యత్తులో ఖచ్చితంగా అమ్మాయిల్ని చూస్తే నీకు ఒక చెల్లి, ఒక తల్లిలాగానే అనిపించాలి తప్ప ఎవరు కూడా మరి రాంగ్ వేలో చూడకూడదు. అండ్ మీ అందరికీ ఎస్పెషలీ ఎవరైనా సరే మీకు ఇప్పుడే ఇది అలవాటు చేసుకోవాలి, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అంటే ఏంటిది అనేది. ఖచ్చితంగా ఫ్యూచర్లో మీకు ఇది యూజ్ అవుతుంది. ఇవన్నిటికంటే ముందు మీకు సెల్ఫ్ డిఫెన్స్ చాలా అవసరం అమ్మాయిలకి. అండ్ మీ అందరికీ అబ్బాయిలు ఎప్పుడు బాడీ గార్డ్ లాగే ఉంటారు, అబ్బాయిలు ఎప్పుడు మీకు సెక్యూరిటీలా ఉంటారు, ఖచ్చితంగా మీకోసం ఉంటారని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మరి రానున్న రోజుల్లో ఇంకా కూడా మీ ఫ్యూచర్ బాగుండాలి. ఇలాగే ఈ స్కూల్ నుంచి వెళ్ళి అందరూ మంచి భవిష్యత్తును తీసుకొచ్చుకోవాలి. ఇంకొక ముఖ్య విషయం, 2020లో ప్రతి ఒక్కరికి ఒక పెద్ద రోగం వచ్చింది, అందరికీ తెలుసు. దాని పేరు ఫోన్ అనే రోగం అందరికీ వచ్చింది. మరి ఈ ఫోన్ని ఎలా యూజ్ చేస్తున్నారు, ఎట్లా యూజ్ చేస్తున్నారు అనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. అది కన్న తల్లిదండ్రులు తెలుసుకోవాలి. మరి పిల్లలకి ఫోన్ ఇస్తున్నాం, వదిలేస్తున్నాం. అన్నం తినాలంటే ఫోన్, టీవీ చూడాలంటే ఫోన్, ఏది చేయాలన్నా నేను అది చేయాలి అని అంటే ఫస్ట్ ఫోన్ కావాలి. అంత చిన్న పిల్లలు
నర్సరీ పిల్లలు కూడా ఫోన్ యూజ్ చేస్తున్నారు. మరి ఫోన్లో ఏం చూస్తున్నారు, ఏం యూజ్ చేస్తున్నారు, మంచి చూస్తున్నారా, చెడు చూస్తున్నారా, అది తెలుసుకోవాల్సింది తల్లిదండ్రులు. సో ఖచ్చితంగా పిల్లల గురించి ఫస్ట్ మనం ఎంత పరిగెడితే వాళ్ళ వెనకాల వాళ్ళంత భవిష్యత్తు బాగుంటుంది. పిల్లలు అనేది చెప్తే నేర్చుకోరు, మనల్ని చూసి నేర్చుకుంటారని చెప్పేసి ప్రతి ఒక్క తల్లిదండ్రులకి, ఫ్యాకల్టీ ఉన్న అందరి తల్లులకు కూడా, నేను కూడా తల్లినే కాబట్టి అందరికీ విషయం చెప్తున్నాను. అండ్ అట్లాగే మీరందరూ ఫోన్ని ఎవరు ఎక్కువ యూజ్ చేసి, ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రమే ఫోన్. మరి ఆంటీ వచ్చింది ఏందేందో చెప్తుంది అని అనుకోవద్దు. అదే రేపు పొద్దున మీ ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది. ఫోన్ ఎంతవరకు యూజ్ చేయాలి, ఎంతవరకు యూజ్ చేయొద్దు. మీకు ఏం కావాలి ఫోన్లో అంతవరకే యూజ్ చేయాలి. దాని తర్వాత 1 సెకండ్ కూడా ఫోన్ మీ చేతిలో ఉండాల్సిన అవసరం లేదు. ఇది స్ట్రిక్ట్గా మీ వార్నింగ్గా తీసుకుంటారా, స్వీట్ వార్నింగ్గా తీసుకుంటారా, అమ్మ అని చెప్పింది అనుకుంటారా, అండ్ మేడంగా అనుకుంటారా, మీ ఇష్టం. కానీ ఫోన్ ఎవరి చేతిలో ఎక్కువసేపు కనిపించదు. మీరందరూ మీ ఫ్యాకల్టీ రాగానే చాలా విజిల్స్ వేశారు, చాలా ఓల్డ్ చెప్పారు. సో అది ఎలా వస్తుంది, ఇవన్నీ. సో మీరు మీ టీచర్స్ని రెస్పెక్ట్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్, కాదని నేను అనను. బట్ మీరు ఫోన్లో ఎక్కువ అడిక్ట్ అవుతున్నారని నాకు అర్థమైంది. సారీ సే దిస్, బట్ మీరు తప్పకుండా ఫ్యూచర్ బాగుండాలి. 40 సంవత్సరాల క్రితం అంటే 1990లోనే మన స్కూల్ ఒక రికార్డ్ స్థాయిలో గుర్తించింది, రికార్డ్స్ సృష్టించింది. కాబట్టి మరి ఇప్పుడు మన ఈ జనరేషన్ 2025లో మనం బ్రతుకుతున్నాం. సో మీరందరూ ఇంకా మంచి, ఈ జనరేషన్లో ఇంకా మంచి ఫ్యూచర్ సెట్ చేయాలి. ఈ స్కూల్కి ఒక మార్క్ ఉంటుంది, ఆ మార్క్ని ఇంకా హై లెవెల్కి తీసుకెళ్లాలనేదే నా ఉద్దేశం. సో ఖచ్చితంగా మీరందరూ రానున్న రోజులలో మరి స్కూల్ని ఒక కలెక్టర్స్, ఒక IAS